హలో వేణు, ఎల్లమ్మ ఏమైంది? నటుడు బలగం దర్శకుడు వేణు తన తదుపరి సినిమాగా ఎల్లమ్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో తెలియదు, కానీ ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. డిసెంబర్లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని భావించారు. అయితే ఇప్పుడు అది మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ముందు ఈ కథని హీరో నానికి చెప్పారు, ఆ తర్వాత నితిన్ ఓకే అన్నారు. నితిన్ పక్కకు వెళ్ళిపోవడంతో చాలా మందికి ఈ కథ వినిపించారు. చివరికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్స్ అయ్యాడన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎంతవరకు హీరో ఎవరన్న విషయంలో క్లారిటీ రాలేదు. హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. ముందు ఈ కథని సాయి పల్లవికి వినిపించారు. తను ఓకే అనేసింది, కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. సాయి పల్లవి కూడా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కీర్తి సురేష్ దగ్గరకు వెళ్ళింది. హీరోలు మారుతున్నా హీరోయిన్గా కీర్తినే అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి కీర్తి కూడా బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని కీర్తి ధృవీకరించింది కూడా. తను కథానాయికగా నటించిన రివాల్వర్ రీటా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు కీర్తి. ఈ సందర్భంగా కలిసిన మీడియా ఎల్లమ్మలో మీరు నటిస్తున్నారా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి కీర్తి కొంచెం తడబడింది. దీనికి నేరుగా నో అంటూ ఈ సినిమాలో తాను చేయడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ఎల్లమ్మకు సంబంధించిన మరో వికెట్ డౌన్ అయిందనుకోవాలి. ఇప్పుడు హీరో ఫిక్స్ అయినా హీరోయిన్ కోసం వేట మొదలెట్టాలన్నమాట.